నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, మనందరం ఈరోజు సెషన్లో రావణాసురుణ్ణి హనుమంతుడు ఎదుర్కొనేటువంటి సన్నివేశం తెలుసుకుంటున్నాం. ఈ సుందరకాండ మనం రామనవమి రోజు ముగించడం జరుగుతుంది. రామనవమి సుందరకాండ మనం సీతా అష్టమి నాడు మొదలెట్టాం, రామనవమి నాడు ముగిస్తున్నాం. కాబట్టి అనుకోకుండా జరిగింది సీతా అష్టమి అనేది. ఆ రోజు సీతా అష్టమి అని కూడా తెలియదు నాకు. లిటరలీ స్పీకింగ్ ఎవరం కూడా సీతా అష్టమి ఫాలో అవ్వం కదా, అది పంచాంగాల్లో ఉంటుంది అంతే. నిజంగా ఆ రోజు మంచి రోజా కాదా అనేది ఒక థాట్ వచ్చింది నాకు. సుందరకాండ భాగవతంలో రామాయణం కూడా ఉంది కాబట్టి, రామ అవతారం ఉంది కాబట్టి సుందరకాండ చదివితే ఎలా ఉంటుంది అనుకుని ఒకసారి పారాయణ చేసినట్టు అవుతుంది అని చెప్పి ప్రారంభించిన కార్యక్రమంలో ఆ రోజు క్యాజువల్గా అనుకోకుండా అది ఏ రోజు అని పంచాంగం చేసి చూస్తే అప్పుడు సీతాష్టమి అని 4ంటికి చూశారు. బట్ ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది అందరికీ, ఈ రోజు నుంచి మనం సుందరకాండ చేస్తున్నామని. వాయురనిల మృత మదేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. బాబా ఎన్నిసార్లు స్మర స్మర స్మర. అదే విశేషం ఉపనిషత్తు వేదాలలో. వాయుర్ అనిల అమృత అధేదం భస్మాంతం అధ ఇదం, అధేదం కాకుండా అధ ఇదం శరీరం భస్మాంతం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. ఇది ఈశోపనిషత్తులో ఉన్నటువంటి విశేషమైన శ్లోకం. తాత్కాలికమైనటువంటి శరీరం భస్మమై బూడిద అగుగాక. భస్మాంతం శరీరం 100కి తెలిసిందే ఇది. దాని ఏమంటారు? ఎటర్నల్ ట్రూత్ అంటే సత్యవచనము, అనిర్వచనీయమైన సత్యవచనం. ఏమిటది? ఈ శరీరము భస్మమవుతుంది. ఓకే. ప్రాణవాయువు మొత్తం వాయువులో కలిసిపోవుగాక. అందుకే అంటా నేను, ప్రాణవాయువు ఏదైతే చైతన్య శక్తి, ప్రాణశక్తి మన శరీరంలో ఉందో అది ఉన్నంతకాలం భగవంతుడు మనలో ఉన్నట్టే. ఇప్పుడు ఓ భగవంతుడా, నేను చేసిన యజ్ఞాలన్నిటినీ స్మరించు. నీవే చరమభోక్తవు కాబట్టి దయచేసి నేను నీకోసం చేసిన దానినంతటినీ స్మరించు. స్వామిని మనం ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, ఈ జన్మను మాకు ఇచ్చావు. ఈ జన్మనిచ్చిన తర్వాత ఈ శరీరం భస్మం అయిపోతుంది. ప్రాణాలన్నీ ప్రాణాలన్నీ వాయువులో కలిసిపోతాయి. సినిమాల్లో చూపిస్తారు కదా, శరీరం చనిపోగానే ఒక జ్యోతి డింగుమని పైగడుతూ ఉంటుంది. అది ఇక అంతే, అప్పుడు అయిపోయినట్టే. ఇక మళ్ళీ భగవద్గీత ఘంటసాల గారిది ప్రారంభిస్తారు. సర్వ జంతువుల శరీరాలు, మానవుల శరీరాలు జీవునికి విజాతీయాలంటారు. అంటే జీవుని ఇంద్రియ తృప్తి, వాంఛను అనుసరించి అవి మారుతూ ఉంటాయి. జనన మరణ చక్రంలో జీవుడు ఒక దేహం తర్వాత మరొక దేహాన్ని ఎలా పొందుతూ ఉంటాడో, ప్రపంచమంతా జలమయమైనప్పుడు మనమంతా కూడా జలచరుల కిందే పుడతాంట. ఆల్ ఆఫ్ us విల్ బి బోర్న్ యాజ్ జలచరాస్, అంటే వాటరీ క్రీచర్స్. ఏదైతే సీ, నదులు, ఓషన్స్ వాటిల్లో ఉంటాయో అలా. సో మన ఆరిజిన్ ఎక్కడుంది? మానవుడు కోతి నుండి పుట్టెను.
చార్ల్స్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. మళ్ళీ దానికి మళ్ళీ బొమ్మలు వేస్తారు, చిన్న కోతి, పెద్ద కోతి, గొరిల్లా, చింపాంజీ, గొరిల్లా, ఏవేవో పెద్ద పెద్ద బొమ్మలేసి మానవుడు అట్లా ఆ గొరిల్లా నుంచి మానవుడు వచ్చినట్టు. మన సనాతన ధర్మంలో చెప్పబడినది ప్రపంచమంతా జలమయమైనప్పుడు జీవుడు జలచర రూపాన్ని ధరిస్తాడట. తరువాత అతడు వృక్ష జీవితం నుండి క్రిమి జీవితానికి, క్రిమి జీవితం నుండి పక్షి జీవితానికి, పక్షి జీవితం నుండి జంతు జీవితం, జంతు జీవితం నుండి మానవ రూపానికి వచ్చాం మనం. మనందరం కూడా ఎమనేట్ అయింది ఎక్కడి నుంచి? జలచర రూపంలోంచి. ఆ జలచర రూపంలోంచి వృక్ష జీవితం, వృక్ష జీవితం నుంచి క్రిమి, క్రిమి నుంచి పక్షి, పక్షి నుంచి జంతువు, జంతువు నుంచి మానవుడు. సో ఈ రూపం రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూడండి. ఎన్ని జన్మలు ఎత్తుంటాం. ఓకే, అక్కడ కూడా మళ్ళీ పాపాలు పుణ్యాలు క్యాలిక్యులేషను, మళ్ళీ గో బ్యాక్ టు వృక్ష, మళ్ళీ కమ్ బ్యాక్ టు క్రిమి, మళ్ళీ గో బ్యాక్ టు వృక్ష, మళ్ళీ కమ్ బ్యాక్ టు జంతువు. ఏదో అదే పర్ముటేషన్ కాంబినేషన్ అక్కడే నడిచింది జీవితం. అప్పుడు దీనికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించిన సంపూర్ణ అవగాహన ఎప్పుడు ఉంటుందంటే ఈ మానవ రూపం ఉంటేనే ఉంటుంది. అదే ఈ మంత్రంలో వివరించబడింది ఈశోపనిషత్తులో. బూడిద రూపాన్ని పొందే భౌతిక శరీరాన్ని విడిచి తన ప్రాణవాయువు మొత్తం వాయుమండలంలో కలిసిపోయేందుకు అంగీకరించాలి. అంగీకరించకపోయినా నేను అంగీకరించనండి, నా ప్రాణవాయువులన్నీ కూడాను వాయువు, పంచప్రాణాలు వాయువులో కలవడానికి వీల్లేదు, మా నాన్నగారితో చెప్తా నేను. మీరు నన్ను పుట్టించారు కాబట్టి నేను ఇలాగే ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మా నాన్నగారు ఏమన్నా చేయగలరా? నో. పోని శివుణ్ణి పట్టుకుని ఆ లింగాన్ని ఇట్ట ఊపేసి మార్కండేయుడు చేసినట్టు కొంచెం యాక్షన్ చేసి శంకరా ఓ 2-3 పాటలు పాడేస్తే అయిపోతుందా? చేస్తాడా శివుడు? చేయడు. ఎందుకంటే మనకున్న పాపపు కొండలన్నీ, మనకున్నటువంటి డంపులన్నీ ఉన్నాయి. ఈరోజు కూర్చుని శంకరా నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర. శంకరుడు కూడా అనుకుంటాడు ఏమనంటే, ఉగాది రోజు ఈ వీళ్ళు పెట్టే పచ్చడి కంటే ఏదో ఈ పాట వినేసి పారిపోతే బెటర్ అని. ఎందుకంటే షడ్ రుచుల ఉగాది పచ్చడి అనగానే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క టేస్ట్లో పెడతాం. మనకు ఆ టేస్ట్ నచ్చుతుంది, భగవంతుడికి నచ్చిందో లేదో మనం పట్టించుకోం. అందుకే శబరి చూడండి, పళ్ళన్నీ కూడా వలిచి ఆవిడ తిని మళ్ళీ భగవంతుడికి పెట్టింది. అలా అంటే మనం అందరూ శబరి కూడా కాలేం, తినడం మొదలెడితే అంతా అయిపోతుంది. టేస్ట్ ఎంత చూసినా టేస్టే కదా. జీవుని వ్యాపారాలు దేహంలో మొత్తం మీద ప్రాణవాయువు అనబడే వివిధ వాయువుల చలనం వల్ల నిర్వహించబడుతూ ఉంటుంది. అది అపానవాయు, ప్రాణ, అపాన, ఉదాన, ఆ వాయువులన్నీ శరీరంలో ప్రసరించడం వల్ల ఈ జీవితం ఈ విధంగా నడుస్తూ ఉంది. ఆత్మ అత్యున్నత చక్రమైన బ్రహ్మరంధ్రానికి చేరే వరకు ఒక వాయు చక్రం నుండి మరో వాయు చక్రంలోకి పోతూ ఉంటుంది. అది ఇట్ కీప్స్ ఆన్ రొటేటింగ్. మన శరీరంలో ఈ వాయు క్రమం ఒక చక్రం నుంచి ఇంకో చక్రంలోకి మార్చుకుంటూ, దీని విధానం ఏమిటంటే ఒక భౌతిక దేహాన్ని విడిచి మరొక భౌతిక దేహంలో ప్రవేశించడం. అయితే ఈ భౌతిక శరీరాన్ని విడవడమే పరిపూర్ణత్వం. ఈ భౌతిక శరీరాన్ని విడవడం పరిపూర్ణత్వం అంటే అప్పుడు అతడు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవేశించేందుకు మనం భక్తి మార్గాన్ని అవలంబించాలి. అక్కడ అతడు మరణం గాని మార్పు గాని ఉండని ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని మనం ధరించగలగాలి. మాతాజీ మనకి శరీరాలు 2 ఉన్నాయి మాతాజీ, మానవ శరీరం, ఆధ్యాత్మిక శరీరం, భౌతిక శరీరం. ఎస్. జ్ఞాన సాధన ద్వారా, జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా భగవంతుణ్ణి మనం శరణు వేడుతాం. మనలో ఉన్నటువంటి ఈ యొక్క 6 వికారాలు తొలగిపోయి మనమే గొప్పవాళ్ళం, తోపులం, టిప్పు సుల్తాన్ లేదా గొప్పవారం అనేటువంటి భావన తొలగిపోవాలి. మనము తోపులము కాము, మనం ఏమీ చేయలేము, అంతా భగవత్ కృప
భగవంతుడు మాత్రమే అనుగ్రహించాలి, ఇదేది అంతా మనది నాది అంటే ఈ శరీరంలో తో మనం ఏం ఫీల్ అవుతాం అంటే సమస్తము మనమే, అంతా మనమే చేయగలం. ఇక మనల్ని మించిన తోపులు లేరు. తోపులు అంటారు, తెలుగులో చెప్తే తోపా నువ్వు అంటారు. అది అందుకని అందరికీ అర్థమయ్యే పదం చెప్తున్నా. సర్వం మనదే. ఈ నగలు ఉన్నాయి, ఇవి నావి. ఈ ఆస్తులు ఉంటాయి, ఇవి మనవి. అందుకే ఉపనిషత్తులో చెప్పారు, ఎంతవరకు అవసరమే అంతవరకే, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే, ఎంతవరకు కూర్చుకోవాలో అంతవరకే కూర్చుకోవడం. ఒక వివాహానికి 800-1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే దాంతో కొన్ని వందల వేల సంసారాలు నిలబడతాయి. కానీ కొంతమంది ధనికుల ఇళ్లలో 800-1800 కోట్లు కేవలం ఒక వివాహానికి ఖర్చు పెడతారు. వాట్ ఏ లిటరల్ మిస్యూజ్ ఆఫ్ మనీ. అదే ఈ దేశంలో అనేక మంది నిజంగా ఒక పూట కాదు కదా, అరపూట కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు. అందులో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం. కాబట్టి జ్ఞానార్జనతో మాత్రమే మనం పరిపూర్ణత్వాన్ని సాధించగలం. మానవుడు తన ఆధ్యాత్మిక స్వరూపాన్ని గురించిన జ్ఞానాన్ని పొందినప్పటికీ తాను పరిపూర్ణతత్వంలోని శాశ్వత అంశ మాత్రమే అని, ఎన్నటికీ తాను పరిపూర్ణతత్వం కాలేననేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతే, మనమందరం గ్రహించవలసిన అంశం ఒకటే ఉంది. ఈ భగవంతుని యొక్క సృష్టిలో ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వంలో శాశ్వత తత్వంలో ఒక అంశం మాత్రమే మనం. ఎన్నటికీ మనం పరిపూర్ణ తత్వం కాలేము. ఎవరైనా కూడా ఐఎమ్ గాడ్, స్వయం భగవాన్, ఐఎమ్ భగవాన్ అని చెప్పారనుకోండి, అంతకంటే మూఢత్వం, భ్రమ, భ్రాంతి అని కూడా అనను నేను, దుర్మార్గం అంట. ఎందుకంటే మనకు ఉపనిషత్తులో చెప్పబడుతోంది, పరిపూర్ణ తత్వం మనకు సిద్ధించదు, మనం కాలేము. బ్రహ్మజ్యోతిలో ఐక్యాన్ని పొందటానికి మాత్రమే మనం కృషి చేయాలి తప్ప ఇతరమైనటువంటి వెర్రివేషాలకు మనం పోకూడదు. అందుకే ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేబరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏ భావంతో మనం ఈ జీవితాన్ని గడుపుతామో, ఏ భావంతో మనం ఈ యొక్క శరీరాన్ని విడిచే సమయంలో అనుకుంటూ ఉంటామో, ఆ ఆలోచనలే తరువాత జన్మలోకి తీసుకెళ్తాయి. అందుకనే పరిపక్వమైన మనస్సు ఉండని సాధారణమైన జంతువుల్లా కాకుండా రాత్రి వేళ వచ్చిపోయే కలలను తలుచుకున్నట్లు తన జీవితంలో వ్యాపారాలను నెమరు వేసుకుంటూ ఉంటాం మనం పడుకున్నప్పుడు. కాబట్టి భగవంతుని పట్ల భక్తియుక్తమైన సేవ చేసేటప్పుడు మనమంతా కూడాను నిరంతరం భగవంతుణ్ణి మాత్రమే స్మరించాలి. మన కార్యక్రమాలు చేసుకుంటూ సంకల్పంలో స్థిర నిశ్చయంతో ఉండాలి. అందుకనే స్వామి అంటున్నాడు, అర్జున, నా భక్తుడు ఎప్పుడూ నశించడని ధైర్యంగా ఘోషించు. దుఃఖమయం కొంత సమయం వస్తుంది జీవితంలో, కానీ శాశ్వతమైన సుఖం ఒక టనల్లోంచి వెడుతూ ఉంటాం మనం. ఒక అండర్ గ్రౌండ్ టనల్లోంచి వెడుతూ ఉంటాం. వెడుతూ ఉన్నప్పుడు ఏం కనపడుతుంది? అంతా చీకటిగా ఉంటుంది ఆ టనల్ అంతా. టనల్ అంటే సొరంగం. పూనా బాంబే హైవే ఎవరైనా ట్రావెల్ చేసిన వారు ఉంటే వారికి బాగా తెలుస్తుంది. పెద్ద టనల్ ఉంటుంది, దాంట్లోంచి వెడుతూ ఉంటే అంత అంటే లైట్లు పెట్టారనుకోండి ఇప్పుడు, బట్ ఒరిజినల్గా లైట్ లేకపోతే అంతా చీకటే. అది ది బెస్ట్ హైవే పూనా బాంబే హైవే. సరే, వెళ్ళిన తర్వాత ఇటు ఎండ్ స్టార్ట్ పెట్టిన తర్వాత అయ్యో బాబోయ్ ఎంతసేపట్రా నాయనా అనుకుంటాం. చివరికి వెళ్ళిన తర్వాత అది క్రాస్ చేసిన తర్వాత మాత్రం వెళ్తురు. కాబట్టి కష్టాల్లో ఉన్నాము అనేటువంటి తత్వం అనుకునే కంటే ఇది భగవంతుడు మనతో ఉన్నాడు అనే దానికి ఒక ప్రతీకగా తీసుకోవాలి. దుఃఖం కలిగింది ఈరోజు, గాడ్ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ, అందుకనే నన్ను పరీక్షిస్తున్నాడు. మనకి పరీక్ష పెట్టట్లేదంటే మన అన్ని సుఖాల్లో ఉన్నట్టే. మనకి పరీక్ష పెడుతున్నాడు. ఈ ఆత్మకు ఇప్పుడు బంగారం ఉందండి, ఈ నగ రూపంలోకి రావాలి బంగారం. ఎలా వస్తుంది?
బంగారాన్ని బాగా కాచి దాన్ని ఏదో మరిగించి ఏదో చేసి మొత్తం జ్యువెలరీ ఏదో చేస్తాడు. చేసిన తర్వాత దానికి ఒక రీతి వస్తుంది, అప్పుడే అది బంగారు ఆభరణం కింద తయారవుతుంది. మనమంతా కూడా ఈ శరీరంతో ఒక ఆభరణంలాగా భగవంతుని యొక్క సేవకు వారి పాదాల వద్ద ఒక పత్రం పుష్పం ఫలంతో ఒక పుష్పంలాగా మన మనస్సును అర్పించుకోవాలి. శరీరాన్ని అర్పించాలంటే మనం కూడా కొంచెం బంగారం ఏ విధంగా కష్టపడిందో అలా కష్టపడాలి. మన కష్టం దుఃఖం కలిగింది, అనారోగ్యం వచ్చింది అంటే భగవంతుడు మనను తలుచుకుంటున్నట్టే. ఆ విధంగా తీసుకున్నాం అనుకోండి, భగవంతుడే మనకు సహాయం చేస్తున్నాడు, ఇక ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఆయన సహాయం చేస్తాడు. యజమాని ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ప్రభు అంటే మళ్ళీ ఇంకొక అర్థం కాకుండా స్పష్టంగా చెప్తా, భగవంతుడు ఉన్నాడు. రాజు మన ఇంటి యజమాని. అదే నమ్మికతో అమ్మవారు, పాపం సీతమ్మ వారు ఉన్నారు అశోకవనంలో, స్వామి వస్తాడు కాపాడతాడు, ఆ పరమాత్మ ఈ ఆత్మకు విముక్తిని కలిగిస్తాడు అనుకున్నారు ఆవిడ. దానికి ఒక గురువు రూపంలో, ఇప్పుడు గురువు అనేవారు సత్సంగంలో కానీ హరినామస్మరణలో కానీ మన జ్ఞాన సముపార్జన కార్యక్రమంలో కానీ ఒక గురువు పాత్ర ఏమిటంటే, ఇది మార్గం, నీ గమ్యం ఇది, నీ లక్ష్యం ఇది, వెళ్ళవలసింది ఇది, అంటే ఒక ట్రావెల్ గైడ్ లాగా. సో ఇప్పుడు ఒక గురువు పాత్ర ఏమిటంటే ఒక ట్రావెల్ గైడ్ లాగా, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? శ్వేతద్వీపం, వైకుంఠధామం, మీ బాధ్యతలన్నీ తీర్చుకుంటూ నిష్కామ కర్మ చేయండి, భగవద్భక్తిలో పునీతులు కండి, మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి పురాణాలు ఉపనిషత్తులు వీటి గురించి తెలుసుకోండి. ఇది మనకు చెప్పుకునేటువంటిది. వాటిల్లో ఉన్నవి చెప్పగలగాలి అంటే ట్రావెల్ గైడ్ ప్రాపర్గా చెప్పాలి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ట్రావెల్ టైం అన్నీ చెప్తాడు కదా వాడు. ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, 3 nights 4 days, 4 nights 3 days, ఏవో కాంబినేషన్లు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ దానికి చివరి పెడతాడు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ టాక్సీ ట్రావెల్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, అన్నీ ఎక్స్క్లూజివే. చివరికి ఏముంది ఇంక్లూజివ్ అంటే కేవలం ఆ ప్రాంతాలు చూడటమే. సో ఎనీవేస్, ఆ విధంగా కాకుండా గురువు ఒక చక్కటి పాత్రను వహిస్తారు. ఇక్కడ సీతమ్మ వారి యొక్క బాధను తీర్చడానికి రామబంటు, రామదూత, రామసేవకుడు, రామదాసు అయినటువంటి శ్రీ హనుమంతుడు, ఆ అంజనీతనయుడు ఎంతో విశేషమైన తత్వంతో ఒక గురు పాత్రను కూడా పోషించారు అక్కడ. ఎలాగంటే అమ్మవారికి సాంత్వన చేకూరుస్తూ ఆవిడకు భగవంతుడు ఉన్నాడు, రాముడు వస్తాడు, నమ్మిక వదలకు అనేటువంటి తత్వాన్ని ఆవిడకు ఉద్బోధించేటువంటి కార్యక్రమం చేశారు మన హనుమంతుడు. శత్రువులకు భయాన్ని కొలిపేటువంటి ఆ పరాక్రమవంతుడైన హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి పట్టుబడినట్టు నటించాడు. నటించి క్రోధంతో కన్నులెరజేసి ఆ రావణుణ్ణి చూశాడట. రావణాసురుడి దగ్గరికి ఈడ్చుకెళ్లారు బలంగా. తతస్స కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః హనుమాన్ రోషతాం రాక్షో రక్షోధిపమవైక్షత. ఎందుకు ఈశోపనిషత్తు రెఫరెన్స్ చెప్తానంటే, టు కీప్ అవర్ సెల్స్ గ్రౌండెడ్ టు ద ఎర్త్. ఎప్పుడూ కూడా మనం నేల విడిచి కర్రసాము చేయకూడదు. We should always get into our mind very clearly that ultimate reality ఏమిటి. Everybody knows we have to do this. ఏసీ లేని నేను కూర్చోలేను, లేదా సుఖభోగాలు అనుభవించడం అలవాటైపోయింది ఈ శరీరానికి అని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎంతవరకు అవసరమే అంతవరకే. అలాగని గబగబా అందరం కలిసి ఆరెంజ్ డ్రెస్ వేసుకుని తనుజా మాతాజీ గారిని విజయవాడ నుంచి పిలిపించి, జెడ్ పద్మజా మాతాజీ గారిని గుంటూరు నుంచి పిలిపించి, కమాన్ ఆల్ ఆఫ్ అస్ విల్ వేర్ ఆరెంజ్ సాఫ్రన్ రోప్స్, చలో వీల్ గో టు బద్రీనాథ్, కేదార్నాథ్, ఋషికేశ్, శ్రీశైలం అని చెప్పే తత్వం కాదు.
ఏదైతే దైనందిన జీవితంలో మనం చేస్తున్నామో దానిని మనం ప్యూరిఫై చేసుకోవడానికి. ఇప్పుడు ఒక రెజల్యూషన్తో వెళ్ళాలి. ఇప్పుడు పాత సంవత్సరం అంతా ఒక రెజల్యూషన్తో ముందుకు వచ్చాం మనం అంతా. ఏమని? భగవతత్వంతో పునీతులం అవ్వాలి. కొత్త సంవత్సరంలో దాన్ని మనం అమలుపరచాలి. ఇంకా తెలుసుకుంటూ దాన్ని అమలుపరచాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ని మనం చేసుకోవాలి. రావణుడు ధరించినటువంటి ఆ కిరీటం మేలిమి బంగారంతో నిర్మించబడి ఉందట. ఇప్పుడు రావణాసురుడి యొక్క వర్ణన చూడండి. పడుకున్నాడు. రావణాసురుడి వర్ణన ఆయన శయ్య మీద పరుండినప్పుడు ఎలా ఉందని చెప్పాను. నల్ల మినప్పప్పు, నల్ల గుండు మినప్పప్పు ఉంటుంది కదా, అదనమాట. ఆ గుండు మినప్పప్పు లాగా ఓ పెద్ద రాసి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట రావణాసురుడు. కానీ ఇక్కడ భ్రాజమానం మహర్షేణ కాంచనేన విరాజత ముక్తాజాల వృతేనాథ మకుటేన మహాద్యుతిం. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు రావణాసురుడు. ఎలా ఉన్నాడయ్యా? ఆయన కిరీటం మేలిమి బంగారంతో నిర్మించబడి ఉందట, ప్యూర్ గోల్డ్. మంచి ముత్యాలతో పొదగబడి దగదగలాడుతోందట. అట్టి కిరీట ద్యుతులతో అతడు విరాజిల్లుతున్నాడట. వజ్ర సంయుక్తై మహార్హ మణి విగ్రహై హైమైరాభరణై చిత్రై మనసేవ ప్రకల్పితై. కిరీట ద్యుతులతో అతడు విరాజిల్లుతూ ఉన్నప్పుడు సానలు తీరిన జాతి వజ్రాలతో అమూల్యమైన మణులతో పొదగబడి సంకల్ప మాత్రాన సిద్ధములై చిత్ర విచిత్రంగా ఉన్న సర్వ ఆభరణాలతో స్వర్ణ ఆభరణాలతో సర్వ ఆభరణాలతో తేజరిల్లుతున్నాడు. మణులు, మకుటములు, రత్నములు, వజ్రములు, ముత్యములు, జాతి వజ్రాలట. ఇంక పైన ఈ అమెరికన్ డైమండ్స్, పెప్పీ డైమండ్స్, ఆస్ట్రేలియన్ డైమండ్స్, ఏమి ఈ డైమండ్, జాతి వజ్రము, అటువంటివన్నీ పెట్టుకుని చాలా తేజస్సుతో విరాజిల్లుతున్నాడు రావణాసురుడు. వెల్ల కట్టుటకు సాధ్యము కాంటి పట్టు వస్త్రాలను అతడు ధరించి ఉన్నాడట. ఎర్ర చందనపు పూతలతో, కస్తూరి మొదలగు ద్రవ్యములతో పంక్తులు తీరి కుదురుకొనిన త్రిపుండ్రములతో, వివిధములకు చిత్రములతో అనులిప్తుడై మహార్ష క్షౌమ సంవీతం రక్త చందన రూషితం స్వనులిప్తం చిచిత్రాభి వివిధాభిశ్చ భక్తిభి. త్రిపుండ్రములు 3 హారిజాంటల్ లైన్స్ అంటే శివార్చన, శివుని అర్చన చేస్తాడు కాబట్టి త్రిపుండ్రములు. ఎర్ర చందనపు పూతలు మరియు కస్తూరి మొదలగు ద్రవ్యములు. ఇప్పుడు ఆ కస్తూరి గంధము వాడటం పోయింది. ఇప్పుడంతా కూడా పాయిజన్, డేంజర్, అంటే బాడీ పర్ఫ్యూమ్స్. మనం పేర్లు కూడా అవే పెట్టుకుంటున్నాం మనం. ఇదివరకైతే కస్తూరి, చందనము, గంధము అలా ఉండేవి. అవి ఒరిజినల్. ఇప్పుడు ఆ ఒరిజినాలిటీ పోయింది కదా. అంతే ఏదో ఇంత వాసన వేసేవి, కొంచెం చక్కగా స్మెల్ వచ్చేది ఏదో పెడతాడు. దానికి పేరు కూడా పాయిజన్, విషం. పర్ఫ్యూమ్ పేరే పాయిజన్, బ్రాండ్ పేరు. కస్తూరి, గంధము. వివృతైర్ దర్శనీయైశ్చ రక్తాక్షై భీమదర్శనై దీప్త తీక్ష్ణ మహాదంష్ట్రై ప్రలంబ దశనశ్చదై. అతని కనులు విశాలంగా ఉండటం వల్ల దర్శనీయాలై ఎర్రబారి ఉండటం చేత భయాన్ని కొలుపుతోందట. పెద్ద కళ్ళు, దంతములు పదునుదేరి ప్రకాశిస్తూ ఉన్నాయి. వికో వజ్రదంతి. ఇదివరకు వాళ్ళు లేవు, ఈ కోల్గేట్లు, పెప్సోడెంట్లు ఇవేం లేవు. చక్కగా హ్యాపీగా నిమ్మకాయ, వేప పుల్లలు, ఆయుర్వేదం కదా అదంతా పద్ధతి. ఇప్పుడంతా ఓ బ్రష్, ఆ బ్రష్కి పేస్టు, మళ్ళీ ఆ పేస్టు బ్రష్ ఉన్నా కూడా మళ్ళీ డెంటల్ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం. ఏదో రూట్ కెనాలు, స్మూత్ కెనాలు, అన్ని కెనాల్స్ మనమే చేయించుకుంటాం. అన్ని కెనాళ్ళన్నీ పీకించుకుంటాం. ఎందుకంటే శక్తి లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దంతములు పదునుదేరి ప్రకాశిస్తూ ఉన్నాయట. దీప్త తీక్ష్ణ మహాదంష్ట్రై. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. ఆ శరీర ఆకృతి తగ్గిపోయాం మనం. వాళ్ళు అంత అజానుబాహులు ఉండేవాళ్ళు. మన కాస్త యుగం పెరిగిన కొద్దీ, యుగాలు మారిన కొద్దీ ఆ హైట్ కెపాసిటీ తగ్గిపోయింది. పెదవులు వేలాడుతూ మహా తేజశాలి వీరుడు అయిన రావణాసురుడు 10 శిరస్సులతో ఒప్పుతూ అనేకములైన క్రూర ముఖములతో నిండిన శిఖరములు గల మందర పర్వతము వలె ఉన్నాడట. 10 తలకాయలతో కూర్చుని ఉన్నాడట్లా.
శిరోభిర్దస్యభిర్వీరం భాజమానం మహోజసం నానావ్యాల సమాకీర్ణై శిఖరైరివ మందరం నీలాంజన చయ ప్రఖ్యం హారో నోరసి రాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబలాకికమవాంబుదం. కాటుకు కొండవలే కూర్చుని ఉన్నాడట. చూస్తే నల్ల దిబ్బలాగా. వక్షస్థలమునందు మిలమిలలాడుతున్నటువంటి హారాలు. నల్ల శరీరం మీద చూడండి, ఇప్పుడు తెల్లవాళ్ళు ఎన్నేసుకున్నా కూడా పెద్ద కనపడవు, అంత పేలవంగా కనపడుతూ ఉంటాయి. మనం వజ్రాలు వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా పాపం వాళ్ళకి కనపడవు. అదే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ లో ఉన్న వాళ్ళు వేసుకుంటే ఆ నగలు ఎంతో అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. అదే రావణాసురుడు కూడా పూర్ణచంద్రుని వలె ధగధగలాడుతున్న రత్నహారాలతో విరాజిల్లుతూ పెద్ద కొంగలతో కూడిన మేఘము వలె ఒప్పారుతూ అతని బాహువులు మేలి చందనములతో పూయబడి ఉన్నాయట. అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో మెరయుచున్న దండ కడియాలతో అలంకృతములై ఉన్నాయి. భుజకీర్తులున్నాయి, దండ కడియాలున్నాయి, చక్కటి బాహువులతో ఉన్నాడతను. ఆ బాహువులు పరిపుష్టములై 5 పడగల సర్పము వలె అలరాడుతోంది. బాహువులు ఎలా ఉన్నాయి? భుజాలు, షోల్డర్స్ 5 పడగల సర్పంలాగా ఉన్నాయిటవి. అంటే చూడండి ఎంత విశాలంగా. ఇప్పుడు ఈ చిన్న చితక హీరోలందరూ కూడా 6 బైసెప్స్, 7 బైసెప్స్, 8 బైసెప్స్, 5 పడగల సర్పము వలె బాహువులు ఉన్నవి. దాన్ని ఏం బైసెప్స్ అనాలో మరి, 100 బైసెప్స్ అనాలేమో దాన్ని. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణస్తీర్ణే చూపవిష్టం బరాసనే. అతని పీఠం ఉందండి, మేలిమి స్ఫటికమైన మణులతో చిత్రముగా నిర్మితమై రత్నముల కూర్పులతో అలంకృతమై దానిపై శ్రేష్టమైన రత్న కంబళము పరచబడి ఉందట. అట్టి ఉన్నత సింహాసనంపై అతడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాన్ని చూస్తున్నాడు మన హనుమంతుడు. చక్కగా అలంకరించుకుని వింజామరులు చేబూనిన కాంతలు చుట్టూ చేరి సమీపము నుండి ఆ రావణునకు సేవలు చేస్తున్నారట. దుద్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణ. మంత్రాంగతత్వం బాగా ఎరిగిన వారు బలదర్పితులైన దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే రాక్షస మంత్రులు అతని చుట్టూ కూర్చునున్నారు. అంటే మంచి అడ్వైజర్స్, కీ అడ్వైజర్స్ అంటారు కదా, సలహాదారులు. ఆ 4 సచివులచే పరివృతుడై హాయిగా ఆసీనుడై ఉన్న రావణాసురుడు 4 సముద్రములచే పూర్తిగా ఆవరించబడి ఉన్న భూమండలములాగా ఉన్నాడట. ఆ మంత్రులు ఎలా ఉన్నారయ్యా? విశాలంగా ఉన్నారు. వాళ్ళు కూడా రాక్షసులు కదా, వాళ్ళ శరీరాల ఆకృతులు కూడా భయంకరంగా ఉన్నాయి. చక్కగా విశాలంగా అందరూ శరీరాకృతులు, బాహువులు, ఆ అలంకరణాలు అవన్నీ చూసి 4 సముద్రాల మధ్యలో భూమి ఎలా ఉంటుందో అలా ఉన్నాడట రావణాసురుడు. ఊహించండి ఎంత భయంకరమైన ఆకారాలు వాళ్ళవి. మనం ఎవరైనా కూర్చుని ఉంటే ఓ భూమండలం కూర్చున్నట్టుందని చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పరు. ఎందుకంటే మన శరీరాకృతి అంత లేదు. అవశ్య ద్రాక్షసపతిం హనుమాన్ అతి తేజసం విష్టితం మేరు శిఖరే నతోయమివతోయదం. తన మేలుకోలువారు అయినటువంటి మంత్రులతో సేవించబడుతున్న రావణుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రుని వలె తేజరిల్లుతూ ఉన్నాడట. ఆ విధంగా మహావైభవోపేతుడై మేరు శిఖరముపై నిలిచిన సజల మేఘము వలె తేజరిల్లుతున్న ఆ రాక్షసేంద్రుణ్ణి ఎవరు చూశారయ్యా? మన హనుమంతుడు చూశారు, మన ఆంజనేయ స్వామి చూశారు. విస్మయం పరమం గత్వా రక్షోధితం అవైక్షత. ఆశ్చర్యపోయాడట మన హనుమంతుడు, విస్మయం చెందాడు. ఏమిట ఆకృతి, ఎంత గంభీరంగా ఉన్నాడు, ఆ సింహాసనం ఎంత తేజస్సుతో ఉంది. పరాక్రమవంతుడైనటువంటి ఈ యొక్క రావణాసురుని యొక్క వైభవాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడట. తేజో విరాజమానుడైన రావణుని గాంచి అతని తేజస్సుకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచించసాగాడట. ఏమనంటే, అహో రూపమహో ధైర్యం. అహో రూపం, ఆహా ఏమి రూపం అది. ఇప్పుడు నల్లగా ఉన్నా కూడా చాలా అట్రాక్టివ్, మంచి ఫీచర్స్ తో ఉంటారు కొంతమంది. తెల్లగా ఉన్న పేలవంగా ఉంటారు కొంతమంది. తెలుపు నలుపు కాదు, ముఖంలో కళ అనేది ముఖ్యం. నలుపు తెలుపు అనేది భగవంతుడిచ్చిన రంగు, కానీ కళ, తేజస్సు. అహో రూపం అహో ధైర్యం. ఆ రూపం ఎంత అద్భుతంగా ఉంది రావణాసురుడిది. ధైర్యం, నిరుపమానమైన ధైర్యం. అహో సత్వం అహో ద్యుతి.
సత్వము ప్రశంసార్హము, గంభీర్యం, ఆత్మస్థైర్యం అన్ని ప్రకటితమవుతోంది. ఇప్పుడు కూర్చున్నప్పుడు మన ఇంటర్వ్యూలకు వెళ్తే షోల్డర్స్ ఈ విధంగా కిందకి జారిపోయి, అంటే భుజాలన్నీ కిందకి జారి చేసుకుని షాప్లోకి వెళ్ళామనుకోండి, ఆ ప్రజెంటేషన్, ఆ సేల్స్ వాళ్ళు కూడా ఎలా ప్రజెంట్ చేయాలంటే షాప్లో కస్టమర్ భగవంతుడు, ఆ విధంగా వాళ్ళు ప్రజెంట్ చేసుకుని వాళ్ళు చక్కగా డిగ్నిఫైడ్గా గ్రేస్ఫుల్గా ప్రజెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ షాప్కి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మనం ఏదైనా సామాన్ అడగగానే సేల్స్ వాళ్ళు వెళ్ళి కింద కూర్చుని, ఇల్లు కాలిపోయిన వాళ్ళు కూర్చుంటారు చూడండి, దాంట్లో చేతులు పెట్టి అట్లా వెతుకుతూ కూర్చున్నారు అనుకోండి ప్రోడక్ట్, మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఇల్లు కాలిపోయి వరదల్లో కొట్టుకుపోతున్న వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఇట్లా పాపం నెత్తి మీద చేతులు వేసి కూర్చుంటారు. న్యాచురల్, పాపం ఎందుకంటే సమస్తమైన ఆస్తులు కోల్పోయారు కాబట్టి వాళ్ళు బాధపడతారు. షాప్లో సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్లు ఎవరైనా ఉన్నవాళ్ళు, మనం ఏదైనా వస్తువు అడిగామనుకోండి, వాళ్ళకి వెళ్ళి అట్లా ఆ ర్యాక్ ముందు అట్లా కూర్చుని ఇట్లా చేతి మీద నెత్తి మీద చేతులు వేసుకుని కూర్చున్నారు అనుకోండి, వాళ్ళే వెతుకుతూ. మన పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలనిపిస్తుందా? మనకి వెళ్ళాలనిపించదు. హోప్లెస్ మెయింటెనెన్స్ అనుకుంటాం మనం. ఇక్కడ కూడా రావణాసురుడి యొక్క సత్వము అంటే, ఆయన తప్పు చేశాడు, తప్పు చేయలేదని కాదు, 100% తప్పు చేశాడు. పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీ అపహరణ, పరస్త్రీ దూషణ, పరస్త్రీ అభిశంసన, అన్నీ తప్పులే. కానీ గంభీర్యం అట్ట మెయింటైన్ చేస్తున్నాడు, ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా, రాజ ఠీవి. తేజస్సు అసదృశ్యము, అహో రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత. ఆ తేజస్సు ఉంది మొహంలో. ఎందుకు? శివార్చన తేజస్సు. నిత్యం ఆ యొక్క స్వామి యొక్క నామస్మరణ, ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్ర ఆ యొక్క శక్తి రావణాసురుడి యొక్క శరీరంలో, ముఖంలో కూడా ప్రస్ఫుటమవుతోంది. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. నిరంతరం శివార్చన చేసేటప్పుడు ఆ శక్తి ఆ విధంగా ప్రస్ఫుటమవుతుంది వారి యొక్క ముఖంలో, వారి యొక్క తత్వంలో. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి సానో గురీశ గిరిజేశ మహేశ శంభో, భూతేశ భీత భయసూదన మామనాథం, సంసార దుఃఖ గహనా జగతీశ రక్ష. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప, హే వాసుదేవ భవ రుద్ర పినాకపాణి, సంసార దుఃఖ గహనా జగదీశ రక్ష. నిరంతరం రావణాసురుడు పఠించేటువంటి శ్లోకాలు ఇవి. హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర లోకేశ శేష వలయ ప్రమథేశ శర్వ, హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం, సంసార దుఃఖ గహనా జగదీశ రక్ష. అందుకని ఆ తేజస్సు అసదృశ్యం. నిజంగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు కదా, శివ పూజా దురంధరుడు కదా అని అనుకున్నాడట హనుమంతుడు. యద్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సత్సక్రస్యాపి రక్షిత. ప్రబలమైన ఇట్టి అధర్మానికి ఒడిగట్టకుంటే ఈ రావణాసురుడు నిజంగా దేవేంద్రుడితో సమానమైనటువంటి ఆ సురలోకానికి సైతం ప్రభువే ఉండేవాడు కదా అనుకున్నాడు. అందుకనే స్వామి చూడండి, ఎక్కడో అక్కడ అధర్మం చేసే వాళ్లకు లేదా అధర్మ ప్రవృత్తి ఉన్న వాళ్లకు ఎంత గొప్ప తేజస్సు ఉన్నా, ఎంత గొప్ప కళ ఉన్నా, ఎంత గొప్ప విశేష తత్వం వైభవం ఉన్నా కూడా ఎక్కడో ఒకడు ఒక వీక్నెస్ పెడతాడు. ఆయన ఒక బలహీనతను పెడతాడు. దాన్ని జయించి ఉంటే గనక స్వామికి చక్కగా దగ్గరయ్యి ఉండేవారు. దాన్ని జయించక ఆ ఊబిలో పడిపోయారంటే మాత్రం వారిని పరిహరించడానికి స్వామి అవతారం ఎత్తుతారు. అందుకే ఈయన అంటున్నాడు, అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిర్లోక కుత్సితై తేన బిభ్యతి ఖల్వస్మాత్ లోకా సామరదానవాహ. క్రూరములైన హింసాత్మకములైన లోకనింద్యములైన ఇట్టి అధర్మ కృత్యముల కారణంగా సురాసురులతో కూడిన లోకములు అన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఎందుకంటే అధర్మ కార్యాలు ఎక్కువ చేస్తున్నాడు. ధర్మ కార్యం హే స్వామినాథ
हे धूर्जटे पशुपते गिरिजापते मां हे విశ్వనాథ శివశంకర దేవదేవ గంగాధర్ ప్రమథనాయక కృత్తివాస స్మరిస్తూ ఉంటాడు. 4 లక్షల ఆలయాల్లో పొద్దున్నే ఒకేసారి ఏకకాలంలో శివార్చన శివాభిషేకం చేసేటువంటి విశేషమైనటువంటి భక్తి తత్పరుడు ఆ రావణాసురుడు. లంకలో ఉన్న శివాలయాలన్నిటిలో ఏకకాలంలో అభిషేకం ఆయనే చేస్తాడు. అందులో మహన్యాసం చదువుతూ దిక్కులు పికటిల్లేలా ఘోష ఉంటుందట, శివనామ ఘోష. అటువంటి విశేష భక్తి ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ఏమిటి? ఇది చేసింది మహా దుర్మార్గం కదా, అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఆయం హ్యుత్సహతే క్రుద్ధ కర్తుమేకార్ణవం జగత్ ఇది చింతాం బహువిధాం అకర్మోన్మతిమాన్ హరిహి. ఇతడు క్రుద్ధుడైతే సమస్త జగత్తును సముద్రంలో ముంచి ప్రళయాన్ని సృష్టించడానికి సమర్థుడు కదా. మిక్కిలి పరాక్రమశాలైన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు పిక్కు రీతులు చింతింపసాగాడట. ఆలోచిస్తున్నాడు, ఎంత తెలివిగలవాడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత వీర్యవంతుడు, ఎంత తేజోవంతుడు, ఎంత వైభవము గలవాడు, ఎంత దుర్గతి పాలవుతున్నాడని. ఇహ రావణాసురుడి సిచ్యువేషన్ చూద్దాం. ఈయన్ని చూశాడు, చూడగానే కోపోద్రిక్తుడయ్యాడట. కోపేన మహతావిష్టో రావణో లోక రావణ. అసలు ఆయన అగ్గి మీద గుగ్గిలమైపోయాడు రావణాసురుడు. ఏం చేయాలో తెలియట్లేదు ఆయనకి, బబుల్స్. శంకా హతాత్మాదధ్యోస కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న కపివరుని గాంచి సంశయ చిత్తుడే అతను ఇట్లా ఆలోచించాడట. ఏమనంటే, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత. పూర్వం నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంతో ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చాడా ఏమిటి? అప్పటి విషయం మనసులో పెట్టుకుని చాలా కోపంతో క్రుద్ధుడై ఈ యొక్క నందీశ్వరుడే ఇక్కడికి వచ్చాడు. 100% నో డౌట్. కానిచో అతడు వానర రూపమున వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చు అని అనుకుంటూ, ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం బానరమూర్తి స్వాత్ కిం స్విత్ బాణోపి వాసుర. బాణాసురుడో నందీశ్వరుడో ఎవరో ఒకరు. రోషంతో కన్నులు ఎర్రచేసిన ఆ రావణుడు మంత్రిముఖ్యుడైనటువంటి ప్రహస్తుని వైపు చూచి గంభీరంగా అన్నాడట. ఏమనంటే, దురాత్మా పృచ్ఛతామేష. ఈ దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ యూజ్లెస్ ఫెలో దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీని రాకకు కారణమేమి? కుతం కిం వాస్య కారణం? దురాత్మా పృచ్ఛతామేష. అడుగువాణ్ణి. ఆస్క్ హిమ్. పృచ్ఛామి. ఏమని ఆస్కింగ్? ఏమని ఆస్కింగ్ అంటే ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, కారణం ఏమిటి? వనమును వనభంగేచ కోశ్యార్థో. వనాన్ని నాశనం చేశాడు, అశోకవనాన్ని అంతటిని. ఎందుకు చేశాడు నాశనం? వై, రీజన్. రాక్షస స్త్రీలను భయపెట్టడంలో రాక్షసీనాం చ తర్జనే. వాళ్ళందరినీ భయపెట్టేశాడు. వై, రీజన్ అని ఇతన్ని అడుగు. దురాత్మ పృచ్ఛత. ఈ దురాత్మని అడుగు. ఎందుకు వచ్చాడు, ఎవడు వీడు, ఎందుకు వచ్చాడు, వనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, రాక్షస స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెట్టాడు, ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరంలో ప్రవేశించాడు. మత్పురీమ ప్రతిచుష్యాం వాగమనే కిం ప్రయోజనం. బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చారనుకోండి, మన దేశమే ఒక దేశం, ఎవరొచ్చినా కూడా అందరూ ఉండొచ్చని మన వాళ్ళే అడుగుతూ ఉంటారు కొంతమంది సెక్యులర్ వాదులు. కొంచెం నిజంగా ఇబ్బందికరమైనది. వేరే దేశాల్లో చూడండి, కాళ్ళు చేతులు అన్ని విరక్కొట్టి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తారు దేశాలు దాటి వచ్చేవాళ్ళని. ఇక్కడ అదే అడుగుతున్నాడు, ఈ దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నా నగరంలోకి ఎందుకు వచ్చాడు, నా దేశంలోకి ఎందుకు వచ్చాడు? అది అడిగితే ఈ కాలంలో దుర్మార్గం అది. రావణస్య వచశ్రుత్వ ప్రహస్తో వాక్యం అబ్రవీత్. ఆ ప్రహస్తుడు అనే మంత్రితో అన్నాడు కదా, ఈ దుర్మార్గుడిని అడగవయ్యా ఆల్ దీస్ థింగ్స్. యుద్ధం చేయడంలో ఉద్దేశం ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఆ వనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాడు, దుర్భేద్యమైనటువంటి నా నగరంలోకి ఎందుకు ప్రవేశించాడు అడుగు అని అనగానే ప్రహస్తుడు అన్నాడట, ఓ వానర, సమాస్వసి భద్రం తే నభి కార్యా త్వయా కపే.
ఊరడిల్లు. నీవు భయపడవలసిన అవసరం, భయపడుతోంది ఎవరు? చివరికి వీళ్ళు భయపడే పరిస్థితి వస్తోంది. నువ్వు భయపడగంటాట మంత్రి హనుమంతుడితో. ఇంకా నవ్వులాటగా ఉంది ఇది. నీకు భద్రమగుగాక, నీకు సేఫ్టీ మేము చూస్తాం, నువ్వు డోంట్ వరీ. దేవేంద్రుడే నిన్ను ఈ లంకా నగరానికి పంపి ఉంటే గనక తెలుపు, నిర్భయంగా ఉండు. ఎది తావత్ త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం. ఇంద్రుడు పంపించాడా నిన్ను ఇక్కడికి? నిర్భయంగా ఉండు, నిన్ను బంధ విముక్తుల్ని చేస్తాం. అమాయకులు. హనుమంతుడు బద్ధుడైనట్టు కనపడుతున్నాడు, అక్కడ యాక్షన్ చేస్తున్నాడు ఆయన. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే యాక్షన్ స్టార్ట్ చేస్తారు చూడండి, అలా చేస్తున్నాడు ఆయన. మన స్వామి అక్కడ యాక్షన్ నటిస్తున్నాడు, బద్ధుడైనట్టు బంధుడైనట్టు. వీళ్ళు పాపం నిజంగా బద్ధుడైపోయి అతను పడున్నాడు అక్కడ చూసుకుంటున్నాడని అనుకుంటున్నారు వీళ్ళు. యది వై శ్రవణస్యత్వం యమస్య వరుణస్య వాచార రూపమిదం కృత్వా ప్రవిష్టో న పురీమమాం. గూఢచారి రూపంలో నీవు మా నగరాన్ని ప్రవేశించావు. నిన్ను ఇక్కడికి పంపించిన వాడు కుబేరుడా, యముడా, వరుణుడా? ఎవరు? యమస్య వరుణస్య. ఎవరు వాళ్ళు? నిన్ను పంపించింది ఎవరు చెప్పు? లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను ఇక్కడికి పంపించాడా? ప్రవిష్ణో న పురీమిమాం. ఎప్పుడు కూడా ఈ యొక్క రాక్షసులకి ఎక్కువ భయం విష్ణువు గురించి. మనందరికంటే ఎక్కువ ఆలోచించేది విష్ణువు గురించి రాక్షసులే. వాళ్ళు నిరంతరం విష్ణు జపం చేస్తూ ఉంటారు పాపం. మనం ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తాం, చక్కెర పొంగలి దద్దోజనం తినగానే పడుకుంటాం. వాళ్ళు అలా కాదు, పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎప్పుడొస్తాడో విష్ణు ఎప్పుడొస్తాడో అని వాళ్ళ టెన్షన్ వాళ్ళకి. అందుకే అంటున్నాడు చూడండి, ప్రవిష్ణో న పురీమిమాం. నిన్ను పంపించింది ఇంద్రుడా, వరుణుడా, యముడా, కుబేరుడా, విష్ణువా? నీవు రూపమున మాత్రమే వానరుడువు. ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానరులకు ఉండదు. నువ్వు కేవలం కనపడటానికి కోతిలా కనపడుతున్నావయ్యా. యు ఆర్ నాట్ కోతి, యు ఆర్ వెరీ పవర్ఫుల్ పర్సన్. నువ్వెవరో చెప్పు మాకు. విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షినా నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం. నిజం చెప్పవయ్యా, నువ్వు ఇప్పుడే బంధ విముక్తుడు చేస్తా. అసత్యం ఆడావో నీ ప్రాణాలు తీస్తా. నువ్వు మాట్లాడేది సత్యం చెప్పు. అసత్యం ఆడుతున్నావని తెలియాలి, నీ ప్రాణాలు తీసేస్తాం అని అంటూ, అథవా ఎన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠ తథా రక్షో గణేశ్వరం. అట్లు కాకుండా నీవి రావణ నగరం లంకలో ఎందులకు ప్రవేశించావని అడిగితే అప్పుడు హనుమంతుడు రావణాసురుడితో అంటున్నాడట, అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః. నన్ను ఇంద్రుడు పంపలేదు, వరుణుడు పంపలేదు, యముడు పంపలేదు, కుబేరుడు పంపలేదు. నేను విష్ణు దూతను కాను. జాతిరేవ మమ త్వేష వానరోహమిహాగతః. సహజంగా వానర జాతి వాడని నేను, ఆమె మంకి. నా అంతట నేనే దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదితం మయా. నాకు నేనే ఈ లంకకు వచ్చాను, దుర్లభమైనటువంటి రావణాసురుడి దర్శనానికి వచ్చానంటున్నాడు. వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. నీ దర్శనానికై వనాన్ని పాడు చేశాను. నిన్ను చూడటానికి వచ్చా నేను. నిన్ను చూడాలంటే ఎట్లా చూడనిస్తారు? నన్ను అంతఃపురంలోకి, రాజదర్బార్లోకి రానివ్వరు. ఏదో తప్పు పని చేస్తేనే తీసుకొచ్చి నీ ముందు నుంచోబెడతారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత. కాబట్టి ఏం చేశా? వనాన్ని పాడు చేశా. తతస్తే రాక్షస ప్రాప్త బలినో యుద్ధకాంక్షిణ. అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చి పడ్డారు. నా దేహ రక్షణ కొరకు నేను వారిని ఎదిరించి యుద్ధమునర్చాను. సురాసురులు సైతం అస్త్రములతో నన్ను బంధింపజాలరు. కానీ అస్త్రపాశైన సత్యోహం బద్ధుం దేవాసురైరపి రక్షణార్థం దేహస్య ప్రతిభు యుద్ధం ముదారణే. నాకు ఏ శస్త్రాలు అస్త్రాలు నన్ను బంధించలేవు. కానీ ఈ కుమారుడు బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకు వరాన్ని ఇచ్చాడు. రాక్షసరాజైన నిన్ను చూచే కోరికతో బుద్ధిపూర్వకంగా ఈ బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడ్డాను. మయా అస్త్రం అనువర్తితం. నీ పిల్లాడేదో వేస్తే నన్నేదో పట్టుకుని లాగి తీసుకొచ్చాను అనుకుంటున్నారేమో.
మీరు జ్ఞానం తెచ్చుకోండి అయ్యా, బ్రహ్మదేవునికి నేను ఇచ్చిన, నాకు బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్లో ఆ బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినట్టు కనపడ్డానంతే. ఇప్పుడు విముక్తో హ్యహమస్త్రేణ, నేను ఈ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి లేను, విముక్తి పొందా నేను. ఒకానొక రాజకార్య నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను. కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. నేను ఒక రాజకార్యం మీద వచ్చా ఇక్కడికి. ఎందుకు వచ్చానంటే ఒక పర్పస్ మీద వచ్చా. ఆ పర్పస్ ఏమిటి? నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుతున్న బాధలను అన్నింటినీ ఓర్చుకున్నాను. దూతోహమితి విజ్ఞేయో, ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన రాముని దూతగా. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, విజ్ఞేయో రాఘవస్యామి తౌజసః. ఆ రాఘవుడు శ్రీరామచంద్రుడు, దశరథనందనుడు, కౌసల్యాసుతుడు అయినటువంటి ఆ అయోధ్య రాజు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క దూత కింద వచ్చా నేను ఇక్కడికి. శ్రూయతాం చాపి వచనం, నీకు చెప్తా కొన్ని మాటలు విను. మమ పద్యమిదం ప్రభో, నీకు హితమును కూర్చే మాటలు, నీకు మంచి చేసే మాటలు, నీకేదైతే అనుగ్రహిస్తుందో అటువంటి మాటలు నేను చెప్తాను వినవయ్యా. ఉత్తగానే నువ్వేదో అనుకుంటున్నావేమో, బ్రహ్మాస్త్రం వేస్తే కట్టుబడిపోయి నీ దగ్గరికి వచ్చి బెంబేలెత్తిపోయి నేను ఏడుస్తూ కూర్చుంటానని. నో వేస్, నో వరీస్, రెండూ ఇబ్బంది లేదు. బ్రహ్మాస్త్రం నాకు బ్రహ్మదేవుడి గారికి అండర్స్టాండింగ్ ఉంది. బ్రహ్మాస్త్రం నన్ను బంధించలేదు, విడిపోయింది కూడా. అది కేవలం నిన్ను చూడాలన్న ఉద్దేశంతో బంధించబడినట్టు నటించి నేను ఇక్కడికి వచ్చాను. చూసుకో, అస్త్రం లేదు, గిస్త్రం లేదు ఇక్కడ అని అనగానే, రాముని దూతగా వచ్చా నేను, కానీ నీ మంచి కోరే మాటలు కొన్ని చెప్తా, శ్రద్ధగా విను. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల రావణుని చూచి ఎట్టి తత్తరపాటు లేకుండా అర్థవంతమైన మాటలు పలకడం మొదలెట్టాడట. సుగ్రీవుని సందేశంతో, అహం సుగ్రీవ సందేశాత్, సుగ్రీవుని సందేశం ఉంది ఇక్కడ. నీ లంకా నగరానికి వచ్చాను, సోదరుని వలె నీ హితమును గోరు వానర రాజైన సుగ్రీవుడు రాక్షసరాజువైన నీ క్షేమ సమాచారాలు అడిగారు. ఎప్పుడైనా మనం ఎవరైనా కలిసినప్పుడు ఏం చేస్తాం? మీరు బాగున్నారా అండి అంటాం. వాళ్ళు మన ఎదురుగుండా కనపడుతూనే ఉంటారు, చక్కగా ఆయురారోగ్యాలతో కనపడుతూ ఉంటారు. మనం ఏమడుగుతాం? బాగున్నారా అండి, ప్రయాణం బాగా జరగబట్టే కదా ఇక్కడికి వచ్చారు. ప్రయాణం బాగా జరగకపోతే మధ్యలోనే పాపం ఏదో ఇబ్బంది పడి వెళ్ళిపోవాలి. కానీ మన మర్యాద అది. ఇంటికి వాళ్ళు పాపం బస్ దిగి ఆటో ఎక్కువ క్యాబ్ పట్టుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య ఆటోలు కాదు, క్యాబ్ పట్టుకు ఇంటి రాని, అన్నయ్య గారు బాగున్నారా అండి, ఆరోగ్యం బాగుందా అండి. ఆరోగ్యం బాగుండబట్టే ప్రయాణం చేశారు, ప్రయాణం బాగా జరగబట్టే మన ఇంటికి వచ్చారు. కానీ మంచి మర్యాద. అలా అడగలేదు అనుకోండి, వాళ్ళు అసలు ఇంట్లోకి వెళ్ళగానే అసలు అడగనే లేదనుకుంటారు. పాపం వాళ్ళు కూడా అమాయకులు. వచ్చారు నిజంగానే, బస్సు నడవబట్టే వచ్చారు, క్యాబ్ నడవబట్టి ఇంటికి వచ్చారు, ఆరోగ్యం బాగుండబట్టి మన ఇంటికి వచ్చారు. ఇంక ప్రాబ్లం ఏంటి? వాళ్ళని అడగడం ఎందుకు? సరే వచ్చారు కదా, టిఫిన్ చేయండి, మీ పని మీరు చేసుకోండి అని అన్నాం అనుకోండి, అబ్బాయి మర్యాద చూపించలేదంటారు. అంటే ఉత్తగా పెట్టుపోతలు ఇవన్నీ అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడుకుంటే బెటర్ తప్ప అర్థవంతం లేని మాటలు మాట్లాడుకుంటే ఏముంది? కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఒకటే చెప్తున్నాడు రావణుణ్ణి చూచి, సుగ్రీవుని సందేశంతో వచ్చాను, కానీ నా రాజైన సుగ్రీవుడు నీ యోగక్షేమాలు అడిగాడని. సుగ్రీవుడు ఎక్కడ కూడా రావణాసుడు యోగక్షేమాలు అడగలేదు. కానీ ఒక దూత బాధ్యత ఏమిటంటే ముందు మంచి వచనాలు పలకాలి. ముందే మన నోటికి వచ్చిన మాటలు, చండాలమైన మాటలు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడకూడదు. దూత యొక్క డ్యూటీ అది కాదు. కాబట్టి కొంచెం నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాడు. మహాత్ముడు నీకు సోదర తుల్యుడైనటువంటి సుగ్రీవుని సందేశాన్ని విను. ఇది ధర్మార్థములతో కూడినది, ఇహపర లోకముల యందు శ్రేయస్సును కూర్చునేది. భాతృశృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చక్షమం. అందరికీ మంచి చేసే మాటలు ఇవి. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్. ఆహా, దశరథుడు అనేటువంటి పేరు గల ఒక మహారాజు ఉన్నాడయ్యా. అతడు రథ అశ్వ గజ బలగములు గలవాడు, లోకమునకు తండ్రి వంటి వాడు. ఈ పితేవ బంధుర్ లోకస్య సురేశ్వర సమద్యుతి. ఇంద్రుని వలె మహా తేజస్శాలైన
ఆయనకి ఎంతో బలగం ఉంది. రథ గజ తురగ బలాలున్నాయి. శ్లోకానికి తండ్రి వంటి వాడు, బంధువు, ప్రీతిపాత్రుడు ఆయన. జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిదేశాన్ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం. అతని పెద్ద కుమారుడు ఉన్నాడయ్యా. ఇక రావణాసురుడికి మంట కలిగే మాటలు ఇవన్నీ. అతని పెద్ద కుమారుడు ఉన్నాడు. ఎవడతను? శ్రీరామచంద్రుడు. అతడు ఆజానుబాహు, అరవింద దళాయదాక్షుడు, ఎల్లరకు ప్రియమును కూర్చువాడు, సర్వసమర్థుడు, మహాక్రమోపేతుడు, ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైనటువంటి లక్ష్మణేన సహభ్రాత్ర సీతయా చాపి భార్యయా సంసారతారం నిగమ ప్రచారం ధర్మావతారం హృతభూమి భారం సదా వికారం సుఖ సింధుసారం శ్రీరామచంద్రం సతతం స్మరామి. లక్ష్మణుడు సీతా సమేతుడై దండకారణ్యానికి వెళ్ళాడు తన తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించడానికి. ఆయన భార్య అయిన సీతాదేవి తస్య భార్యా వనే నష్ట సీతా పతి మనువ్రత. ఆవిడ పతివ్రత, మహాసాధ్వి. ఆమె ఎవరు? వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆ విదేహరాజైనటువంటి జనకుని కుమార్తె. ఆమె దండకారణ్యంలో ఏమైందమ్మా? జనకస్య మహాత్మనః వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః తస్య భార్య వనే నష్ట. ఆవిడ అపహరించబడింది. ఎక్కడ అపహరించబడింది? దండకారణ్యంలో అపహరించబడింది. ఆ రాజపుత్రుడు తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా ఆ సీతాదేవిని వెతుకుతూ సమార్గమానస్తాం దేవీం రాజపుత్ర సహ అనుజః ఋష్యమూకమనుప్రాప్త సుగ్రీవేణ సమాగత. ఏమి అబద్ధాలు చెప్పట్లేదు మన హనుమంతుడు. అక్కడ అన్ని సత్యవచనాలు పలుకుతున్నాడు. నిజం నిప్పులాగా ఉంటుంది. అబద్ధం చెప్పామనుకోండి, మరోసారి ఇంకో అబద్ధం ఏం చెప్పాలా, మళ్ళీ ఇంకో అబద్ధం మర్చిపోతాం, మళ్ళీ నోటికొచ్చింది చెప్తాం, అయిపోతూ ఉంటుంది. నిజం పలికినటువంటి స్థైర్యం, సత్యం ఎప్పుడూ చెప్పాలంతే. అబద్ధం తప్పు, సత్యం ఎప్పుడూ చెప్పవలసిందే. ఎప్పుడు ఒకటే ఉంటుంది సత్యం, నిజం అనేది. రావణాసురుని బెంబేలు పెట్టించడానికి ఏదో మాటలు చెప్పచ్చు, ఇంత డీటెయిల్డ్గా చెప్పక్కర్లేదు. ఈ విధంగా పాపం రాముడు లక్ష్మణునితో కూడి సీతాదేవిని వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతానికి వచ్చి సుగ్రీవుని కలిశాడు. సీతాదేవిని వెతుక్కుంటూ సుగ్రీవుడు వానర రాజ్యానికి సుగ్రీవుని రాజుగా చేయడానికి శ్రీరాముడు ప్రతినబూనాడు. తతస్తేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినాం సుగ్రీవ స్థాపితో రాజ్యే హర్వృక్షాణాం గణేశ్వరః. వాలిని సంహరించాడు రాముడు. సుగ్రీవుని వానర భల్లూకాలకు ప్రభువుగా ప్రకటించాడు రాముడు. కిష్కిందకు రాజుని చేశాడు. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పుంగవః రామేణ నిహత సంఖ్యే శరేనైకేన వానరః. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలుసు. శ్రీరాముడు ఆ వానర ప్రముఖుడైన వాలిని ఒకే ఒక్క బాణంతో రణరంగంలో కూల్చిపారేశాడని చెప్పాడు. అంటే ముందు రావణాసురుడి గుండెల్లో ఆల్రెడీ 80,000 నష్టం, 5 సేనాపతులు పోయే, 7 మంత్రి కుమారులు పోయే, అక్షకుమారుడు పోయే. ఇప్పుడు చెప్పుకుంటోంది ఏమిటి? వాలి కూడా పోయే. వాలి ఎలా పోయే? ఒక బాణంతో పోయే. ఒకే ఒక్క బాణంతో వాలి నేలకూలాడు. సో ఫస్ట్ డిమోరలైజ్ అంటాను చూడండి. మనసుని కొంచెం బలహీనపరచడానికి ఎలా చెప్పాలో అలా టెంపో బిల్డప్ చేశాడు మన హనుమంతుడు అక్కడ. మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హత సప్తతాళం క్రవ్యాదకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి. వేదాంగగానం సకలై సమానం హృతారిమానం త్రిదశ ప్రధానం గాజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం కృతభక్త కామం
శ్రీరామచంద్రం మనసా స్మరామి, శ్రీరామచంద్రం సతతం నమామి, శ్రీరామచంద్రం సతతం నమామి. లక్ష్మీ నివాసం జగతాం నివాసం, లంకా వినాశం భువన ప్రకాశం, భూదేవ వాసం శరదిందుహాసం, శ్రీరామచంద్రం సతతం నమామి. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురు అయిన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చేయండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.